ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దొంగ మేనత్త మేనకోడలు ఎలా ఉన్నారు? మీకు సెల్ సౌకర్యంగా ఉందా? మేమెక్కడున్నా ఆపిగా ఉంటాం. మా సంగతి పక్కన పెట్టండి. మీరెలా ఉన్నారత్తా? ఇంకెలా ఉంటుంది? నిజం తెలిసి నాకు భయపడి తప్పుడు కేసులో ఇరికించింది. ఎక్కడ ఆ నిజం బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తను విద్యాదేవి కాదు, సుమతే అని నాకు తెలుసు. ఇప్పుడే మీ ఇద్దరిని విడిపించి ఇంటికి తీసుకువెళ్తాను. మీ మీద ఫైల్ అయిన కేసులన్నీ కొట్టించేస్తాను. అందుకు బదులుగా మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇంట్లో అందరి ముందు నువ్వు సుమతివి కాదు, విద్యాదేవే అని చెప్పాలి. ఇటు డబ్బులకి ఆశపడి సుమతినని అబద్ధం చెప్పానని క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు చచ్చేంత వరకు నా ఇంట్లోనే ఉండొచ్చు. నీకు రూమ్ ఇచ్చి 3 పూట్ల తిండి పెట్టి కట్టుకోవడానికి బట్టలు, ఖర్చులకి డబ్బులు ఇస్తాను. ఏంటి, డీల్ ఓకేనా? నా ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి తిండి పెట్టి బట్టలు డబ్బులు ఇస్తావా? బదులుగా నేనెవరో చెప్పకూడదా? నిన్ను చంపేస్తాను మహాలక్ష్మి. నో నో, ఏమైంది మహాలక్ష్మి గారు? ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను నమ్మించి నా ఇంట్లోకి వచ్చి ద్రోహంతో నా భర్త పిల్లలకు దూరం చేసి స్వార్థంతో నా కుటుంబాన్ని ఆస్తిని సొంతం చేసుకున్న నిన్ను ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ప్రాణం తీసేస్తాను. మా అత్తమ్మ మీలా ఎంగిల్ మెతుకులు తినే రకం కాదు అత్త. ఇన్నాళ్ళు తన భర్త పిల్లల కోసం తను ఎవరో చెప్పకుండా దాచిపెట్టింది. ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయింది. నా అత్తమ్మ పక్కన నేనున్నాను. మేమిద్దరం కలిస్తే మీ ఆటలు సాగవు. విన్నావుగా, అర్జునుడికి కృష్ణుడు తోడైనట్టు సీత నాకు తోడైంది. అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని ఆక్రమించుకున్న కౌరవులకు కురుక్షేత్రంలో ఏ గతి పట్టిందో నీకు అదే గతి పట్టిస్తాం. మాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉండత్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.